దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. ఈ చక్కని సహవాసంలో మీతో కలిసి ఈ క్రిస్మస్ నాడు దేవుడిని ఆరాధించుటకు, వాక్యాన్ని పంచుకుంటకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నన్ను ఆహ్వానించిన సంఘ కాపరికి, సంఘ పెద్దలకి, అలాగే స్టాండింగ్ కమిటీకి అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మన సమయాన్ని దీవించి ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. అంతేకాకుండా నేను నా కుటుంబం తరపున మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, సంఘాన్ని, సేవకుని కుటుంబాన్ని, పెద్దల కుటుంబాలని, సంఘంలో ఉండే ప్రతి కుటుంబాన్ని ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలతో దేవుడు నింపి ఆశీర్వదించును గాక అనేదే నా ప్రార్థన. దేవుడు అట్టి కృపను మనందరికీ కూడా దయచేసి తన యొక్క సన్నిధిలో ఇంకనూ మనం ముందుకు సాగడానికి దేవుడు కృపనివ్వాలని నేను కోరుకుంటూ దేవుడి వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానిద్దాము. నాకు ఇచ్చిన సమయంలో మనం ముగిద్దాము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో యేసు ప్రభు యొక్క జన్మను గురించి అపోస్తలుడైన పౌలు మనకు తెలియపరుస్తాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ఈ క్రిస్మస్ ఆరాధనలో మేమందరంలో పాల్గొని మీ వాక్యాన్ని ధ్యానించుండగా ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడండి. ప్రభువా, వినగలిగిన చెవులను, అంగీకరించగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. ప్రభువా, వాక్యంలో ఉండే సత్యాన్ని మేము విశ్వసించి అంగీకరించి తద్వారా మీ ద్వారా ఆశీర్వదింపబడే కృపను మా అందరికీ కూడా దయచేయమని మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావలసిన వాక్యాన్ని మీరే అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్న మనమందరినీ కూడా యేసు ప్రభు త్రిత్వములో రెండో వ్యక్తి అయిన దేవుని కుమారుడైన యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నరావతారిగా వచ్చి మనందరికీ కూడా తన యొక్క ఆశీర్వాదాలన్నింటినీ కూడా పంచిపెట్టడానికి యేసు ప్రభు దేవుడై ఉండి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి మానవుడిగా జన్మించడమే క్రిస్మస్ యొక్క ప్రత్యేకత అని మనందరికీ తెలిసిన విషయమే. గాడ్ బికమింగ్ మ్యాన్, దేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. మన సమస్యలను, మన ఇబ్బందులను తొలగించడానికి దేవుడే మన కొరకు దిగి వచ్చాడు. దేవుని కుమారుడు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో పుట్టాడు. సన్ ఆఫ్ గాడ్ బికేమ్ సన్ ఆఫ్ మ్యాన్. దేవుని కుమారుడైన యేసు ప్రభు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చి మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకంలో మన కొరకు జీవించాడు 33.5 సంవత్సరాలు. మరి ఈ గాస్పుల్స్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో 84 సార్లు సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడిగా ఆయన పిలువబడ్డాడు. ఈరోజు దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి అవతరించి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు తాను ఆ శిలువ మరణం పొందనంతగా తగ్గించుకొని ఆయన ద్వారా మనకి ఆత్మీయంగా, శారీరకంగా ఆశీర్వదించాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మరి స్థలానికి, కాలానికి దూరంగా ఉన్న దేవుడు, స్పేస్ అండ్ టైం అంటాం. స్థలానికి, సమయానికి దూరంగా ఉన్న దేవుడికి స్థలంతో పరిమితం లేదు. అన్ని స్థలాల్లో ఉండగలడు. అయినప్పటికీ
ఆ దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి, స్థలానికి, సమయానికి తను తాను రిస్ట్రిక్ట్ చేసుకున్నాడు, తను తాను సమర్పించుకున్నాడు. ఒకే స్థలంలో ఉండడానికి తను తాను సమర్పించుకున్నాడు. దేవుడై ఉండి మానవ పరలోకంలో ఉండే సుఖ భాగ్యాలను, ఉన్నతమైన స్థానాన్ని, ఉన్నతమైన మహిమను వదిలిపెట్టి నరావతారిగా ఒక సామాన్యమైన మానవుడిగా జీవించడానికి తను ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఒక్కసారి చూడండి, హెబ్రోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో గ్రంథకర్త ఏమంటాడంటే, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడుగా ఉండుటకు నిమిత్తము అన్ని విషయములలో, ఇది అండర్లైన్ చేసుకోండి, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. మనని రక్షించడానికి మానవుడిగా ఆయన జన్మించాల్సి వచ్చింది. మానవుడిగా తను తాను దేవుని శిక్షను అనుభవించి దాని ద్వారా మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన అన్ని విషయాల్లో మన వంటి వాడు కావలసి వచ్చాను. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడంలో అతి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే 7 ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎలాగ ఆయన పుట్టాడు, ఆయన ప్రత్యేకత ఏంటి, వాట్ ఈస్ హిస్ బర్త్, యునిక్ బర్త్, ప్రత్యేకమైన జన్మము. ఆయన 7 విధాలుగా ఈ లోకంలో పుట్టడం మనం గమనించాలి, తెలుసుకోవాలి, నమ్మాలి, అంగీకరించాలి. మొట్టమొదటి చూడండి, మీరు చదవకండి, వచనాలు టైం సరిపోవు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, కన్య గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. కన్య గర్భంలో జన్మించాడు. హి వాస్ బోర్న్ ఇన్ ఏ యంగ్ గర్ల్స్ వూమ్. అంటే సాధారణంగా మన పిల్లలు ఎలా పుడతారండి, భార్య భర్తలు కలిసినప్పుడు లేక వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు కుమారుని కంటారు. కానీ యేసు ప్రభు ఎలా పుట్టాడండి, కన్య గర్భవతి అయి కుమారుని కనెను. హిస్ బర్త్ ఈస్ ఎ యూనిక్ బర్త్. ప్రత్యేకంగా ఆయన జన్మించాడు. కన్య గర్భవతి అయి కుమారుని కన్నది. 2వ విషయం చూడండి, ఆయన స్త్రీ సంతానంలో పుట్టాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన స్త్రీ సంతానము. మనమందరం ఏ సంతానం అండి? మనమందరం ఏ సంతానము? పురుష సంతానము. మనం ఏ పేరు పెట్టుకుంటాం? మన తండ్రి పేరు పెట్టుకుంటాం కదా. మన తల్లి పేరు పెట్టుకుంటామేమో కానీ మన తండ్రి వంశాన్ని మనం, అంటే భార్య భర్తలు కలిసినప్పుడు పిల్లలు పుడతారు. అది అంటే తండ్రి యొక్క వంశాల్లో పుడతాడు. కానీ యేసు ప్రభు ఎలా పుట్టాడమ్మా? స్త్రీ సంతానంలో పుట్టాడు. ఎందుకు స్త్రీ సంతానంలో పుట్టాల్సి వచ్చిందండి? పురుష సంతానం ఆదాము ఏం చేశాడమ్మా? పాపము చేసి దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు. దేవుడి ద్వారా శపించబడ్డాడు. ఆ శాపము నుంచి తొలగించడానికి యేసు ప్రభు మళ్ళీ పురుష సంతానంలో పుడితే తప్పబడుతుందా? ఆ శాపము తప్పబడదు. కాబట్టి ఆయన స్త్రీ సంతానంలో పుట్టి మనకుండే శాపాన్ని తొలగించాడు అని దేవుని వాక్యంలో. 3వ విషయం చూడండి, ఆయన ఎలా పుట్టాడంటే పరిశుద్ధంగా జన్మించాడు. ఒక వచనం చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఆ మాట ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు, సర్వోన్నతమైన శక్తి నీ మీద కమ్మినప్పుడు గనుక పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. ఆయన ఎవరిగా పుట్టాడండి? దేవుని కుమారుడు. మనుష్య కుమారుడుగా పుట్టాడు. కానీ ఒరిజినల్లీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని కుమారుడుగా పుట్టాడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు గర్భము ధరించి కుమారుని కనును. ఆ కుమారుడు సర్వోన్నతమైన కుమారుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధమైన కుమారుడు. మనం ఈ లోకంలో ఎలా పుట్టామండి? కంపేర్ చేసుకోవాలి. మనం అందరం ఈ లోకంలో ఎలా పుట్టాము? పాపంలో పుట్టాము. అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను
అంటే నీవు పుట్టంగానే పాపంగానే పుట్టావు. ఎందుకంటే ఆదాము పాపము మనమందరం కూడా స్వాస్థ్యం చేసుకున్నాము. కాబట్టి మనమందరం కూడా పాపులుగా పుట్టాము. కానీ యేసు ప్రభు ఎలా పుట్టాడండి? పరిశుద్ధునిగా పుట్టాడు. చూడండి, పరిశుద్ధమైన దేవుని ఆత్మ ద్వారా ఆయన జన్మించాడు. కాబట్టి ఆయన జన్మం ఎలాంటిదమ్మా? పరిశుద్ధమైన జన్మము. నాలుగోది చూడండి, ఆయన రాజుగా పుట్టాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 32, 33 మనం వచనాలు చదువుకున్నాం. మీరు తర్వాత కూడా చదువుకోవచ్చు. ఆయన గొప్పవాడై సర్వోన్నతమైన కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. యాకోబు వంశస్థులను యుగ యుగములు, అంటే ఏలును అంటే అర్థం ఏంటన్నమాట? రాజుగా పుట్టాడు. ఈ లోకంలో ఎవరు కూడా రాజుగా పుట్టలేదండి, మానవులుగా పుట్టారు. కానీ యేసు ప్రభు ఎలా పుట్టాడు? రాజుగా పుట్టాడు, పరిశుద్ధంగా పుట్టాడు, రాజుగా పుట్టాడు, స్త్రీ సంతానంలో పుట్టాడు. మరి కన్య గర్భవతి అయి కుమారుని కన్నది. అంతేకాదు, యోహాను సువార్త 6:38 చూడండి. యోహాను సువార్త 6:38లో యేసు ప్రభు ఒక మాట ఏం చెప్తాడంటే, నేను పరలోకము నుంచి దిగి వచ్చాను అంటాడు. చూడండి, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకై పరలోకము నుంచి. మనమందరం ఎక్కడి నుంచి పుట్టామండి? ఈ భూమిలోంచి పుట్టాము, మట్టిలోంచి పుట్టాము, మన తల్లిదండ్రులకు పుట్టాము. మనము ఇహలోక సంబంధమైన వారంగా పుట్టాము. కానీ యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకము నుంచి దిగి వచ్చాడు. See, that is the unique birth. యేసు ప్రభు యొక్క జన్మము ప్రత్యేకమైన జన్మము. ఆయన పరిశుద్ధుడుగా పుట్టాడు, కన్య గర్భవతి అయి కుమారుని కన్నది, స్త్రీ సంతానంలో పుట్టాడు, రాజుగా పుట్టాడు. మరి ఆయన ప్రత్యేకతను మనం గుర్తించినప్పుడే ఆయనను నిజంగా రక్షకుడిగా, ప్రభువుగా మనం స్వీకరించగలము. అంతేకాదు, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఇది అతి ప్రాముఖ్యమైన విషయం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. చాలమ్మా, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించాను. అంటే అర్థం ఏంటండి? ఆయన దేవుడు, మానవుడు, దైవ మానవుడిగా ఈ లోకంలో పుట్టాడు. అందరం ఎలా పుట్టామమ్మా? మానవులుగా పుట్టాము. కానీ యేసు ప్రభు ఎలా పుట్టాడు? దైవ మానవుడిగా పుట్టాడు. ఆయన దైవత్వంతో పాటు మానవత్వాన్ని కలుపుకొని దైవ మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. ఇది మనం నమ్మాలి, ఇది మనం అంగీకరించాలి. ఎందుకంటే యేసు ప్రభు రక్షణను మనం పొందాలి అంటే ఆయన దైవ మానవుడిగా పుడితేనే మనకు రక్షణ. ఎందుకంటే ఆయన మానవుడిగా శిక్షను మన కొరకు అనుభవించాడు. దేవుడుగా ఆయన మరణించి తిరిగి లేచాడు. దేవుడిగా ఆయన మరణించి తిరిగి లేచాడు. అంటే మన పాపాలకి ప్రాయశ్చిత బలిగా అర్పించబడి 3వ దినాన్ని తిరిగి లేవడం ద్వారా దేవుడు మనకు రక్షణనిచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ క్రిస్మస్ నాడు యేసు ప్రభు యొక్క పుట్టుకలో ఉండే ప్రత్యేకతను మనం గమనించాలి. స్త్రీ సంతానంలో పుట్టాడు, పరిశుద్ధంగా జన్మించాడు, రాజుగా జన్మించాడు, దైవ మానవుడిగా జన్మించాడు. థియలాజికల్లో ఏమంటారంటే హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. అంటే అర్థం ఏమన్నమాట అంటే సంపూర్ణ దేవునిగాను సంపూర్ణ మానవుడిగాను ఈ లోకంలో పుట్టాడు. ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్. సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడిగా ఆయన ఈ లోకంలో జన్మించాడు అని దేవుని వాక్యము మనం గుర్తు చేస్తుంది. 6 విషయాలు చెప్పాను. 7వ విషయం ఏంటంటే ఆయన గురించి పాత నిబంధనలో 300 ప్రవచనాలు ఉన్నాయి. ఎన్ని ప్రవచనాలమ్మా? 300 ప్రవచనాలు. ఈ ప్రవచనాలన్నింటినీ నెరవేర్చడానికి యేసు ప్రభు నరావతారిగా పుట్టాడు. అంటే ఆయన గురించి ప్రవచింపబడిన ప్రవక్తల ప్రవచనాలన్నింటినీ కూడా యేసు ప్రభు మొదటి రాకడలో నెరవేర్చబడ్డాయి. 2వ రాకడలో మిగతాయి కూడా నెరవేర్చబడతాయి. ఈరోజు ఆ లోక రక్షకుడైన యేసు ప్రభుని, ఆయన యొక్క ప్రత్యేకమైన జన్మాన్ని నీవు గుర్తు చేసుకున్నప్పుడు,
ఆయన ప్రత్యేకతను నీవు అంగీకరించిన వాడవై, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టాడు, స్త్రీ సంతానంలో పుట్టాడు, దైవ మానవుడిగా పుట్టాడు, రాజుగా పుట్టాడు, మనందరి కోసము ఆయన లోక రక్షకుడిగా పుట్టాడు, మెస్సయ్యగా పుట్టాడు, మన పాపముల నుంచి విమోచించి మనని తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన నరావతారిగా ఈ లోకంలో పుట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జన్మము ప్రత్యేకమైన జన్మము. ఆయన మనలాగా పుట్టలేదు. ఆయన దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన దైవ మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు అనొచ్చు, అయ్యా బ్రదర్ బాగానే చెప్పావు, ఇదంతా బాగానే ఉంది, ఇవన్నీ యేసు ప్రభు యొక్క పుట్టుక యొక్క ప్రత్యేకతని నీవు చెప్పావు, కానీ అది నాకెలా ఉపయోగమో? హౌ ఈజ్ ఇట్ అప్లికబుల్ టు మీ? నా జీవితంలో యేసు ప్రభు యొక్క పుట్టుక ఎలాంటి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది? అదే మనం ఈరోజు ధ్యానిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క జన్మం ద్వారా దేవుడు మనకి ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించెను. యేసు ప్రభు ఎందుకు పుట్టాడమ్మా? దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదము, ఆత్మీయమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు నాకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. ఈరోజు ఆ ఆశీర్వాదాలు నీవు పొందుకోవాలని దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు. అనేకమైనవి ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పను. 7 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలను గురించి మనం ధ్యానించి ముగిద్దాము. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? యేసు ప్రభు జన్మించడం ద్వారా ఏం ఆశీర్వాదం కలిగింది? ఇప్పుడు చదివాం కదా, లూకాసు వార్త 2వ అధ్యాయము 10, 11 వచనాల్లో దేవదూతలు వచ్చి గొర్రెల కాపర్లకి దేవుడు యేసు ప్రభు యొక్క జన్మను గురించిన సందేశాన్ని దేవుడు తెలియపరిచాడు. ఏమని చెప్పాడమ్మా? లూకాసు వార్త 2వ అధ్యాయము 10, 11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, చాలమ్మా, భయపడకుడి. వాట్ ఈస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్? దేవుడు ఈ లోకానికి రావడం ద్వారా నీకు నాకు వచ్చే ప్రత్యేకమైన మొదటి ఆశీర్వాదం ఏంటమ్మా? భయపడకము. దేవుని గొర్రెల కాపర్లు, సామాన్యమైన గొర్రెల కాపర్లకి దేవదూత వచ్చి చెప్పింది, భయపడకము, ఇదిగో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరికి చెప్పిందమ్మా? దేవదూత వచ్చి గొర్రెల కాపర్లకు చెప్పింది. అంటే అర్థం ఏంటన్నమాట? సామాన్యమైన మనందరికీ అనేకమైన భయాందోళనలతో సతమతం అవుతూ ఉంటాము. అయ్యో, నా భవిష్యత్ ఏంటి, నా పిల్లల భవిష్యత్ ఏంటి, నా కుటుంబ భవిష్యత్ ఏంటి? ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లు ఎన్నో భయాందోళనలతో ఇక్కడికి నీవు వచ్చి ఉండొచ్చు. అయ్యో, నాకు ఈ క్రిస్మస్ ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తుంది? అయ్యో, నా బాధలు, నా కష్టాలు, నా ఇబ్బందులు ఎవరు తీర్చగలరు అని నీవు ఆలోచించినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, దేవదూత అంటుంది, భయపడకము, మహా సంతోషకరమైన సువర్తమానము నేను అంటే యేసు ప్రభు యొక్క పుట్టుక ద్వారా దేవుడు ఏం కోరుతున్నాడమ్మా? మన భయాందోళనలన్నింటినీ కూడా తీసివేయడానికి ఆయన సమర్థుడు. హీఈస్ ఆల్ పవర్ఫుల్. ఆయన సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన దైవ మానవుడిగా వచ్చి నీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, భయపడకము, నేను నీ కొరకు వచ్చాను, నా ద్వారా నీ సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. 365 సార్లు
భయపడకుము అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. ఎన్నిసార్లు అమ్మా? 360 సార్లు. ఎందుకు భయపడకూడదంట? యేసు ప్రభు మనతో ఉంటే, మనలో ఉంటే మన భయాందోళన సమస్తాన్ని కూడా ఆయన తీసివేయగలడు అని దేవుని వాక్యం చెప్తుంది. చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32, 33 ఆ పోర్షన్ అంతా కూడా ఉంది, కానీ 2 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32, 33 వచనాలు చదువుదాం. 31 కూడా చదువాము. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటిలన్నిటి గురించి విచారింతురు. ఇవన్నీ కూడా మీకు కావాలని మీ పరలోకపు తండ్రి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు. ఎవరు చెప్పారండి ఈ మాటలు? యేసు ప్రభు చెప్పాడు. ఎక్కడ చెప్పాడమ్మా? కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మనం అందరం కూడా ఎప్పుడు కూడా చింతిస్తాము. అయ్యో నా పరిస్థితి ఏంది, నా బాధ ఏంటి, నా సమస్యలు ఏంది, నన్ను చూసేవాడు ఎవడు లేడు, నన్ను పలకరించేవాడు ఎవడు లేడు, నా బాధను తెలుసుకునేవాడు ఎవడు లేడు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మనని దేవుడు అంటున్నాడు ఈ క్రిస్మస్ నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీ దేవుడినై ఉన్నాను, నీ సమస్యలు నేను పరిష్కరిస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో కూడా యెషయా ప్రవక్త అదే మాటను 700 సంవత్సరాల పూర్వము యేసు ప్రభు పుట్టక ముందు ఆ మాటను చెప్తాడు. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 41, 10వ వచనం. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతియు నా దక్షిణ హస్తమును నిన్ను ఆదుకొనును. చూడండి, ఈరోజు దేవుడు అభయం ఇస్తున్నాడు. నీవేం భయపడక్కర్లేదు, నిన్ను అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాను. నీవు నన్ను అంగీకరించినట్లయితే నీ సమస్యలను, నీ భయాందోళనను నేను తీసివేస్తాను అని దేవుడి వాక్యం చెప్తుంది. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, ఆయన నీ గురించి చింతిస్తున్నాడు గనక నీ చింత యావత్తును ఆయన మీద మోపుము. ఈరోజు నీ సమస్య ఏముంది, నీ బాధ ఏముంది, అన్ని కూడా యేసు ప్రభుకి ఇచ్చేసాయి. దేవా, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ బాధ నుంచి, సమస్య నుంచి నీవు తొలగించు అని నీవు ఈరోజు ప్రార్థన చేసుకొని నీ సమస్యని, నీ బాధని దేవుని మీద మోపినట్లయితే దేవుడు అంటున్నాడు, నీ సమస్యలను, బాధలను నేను పరిష్కరిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు ఏమంటాడంటే, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఏంటండి, చాలాసార్లు మనం రాత్రి నిద్రపోలేకపోతాం కదా, పడుకోలేకపోతాము. అయ్యో, ఈ డబ్బు సమస్య నుంచి నన్ను ఎవరు బతికిస్తారు, నాకు ఎవరు సాయం చేస్తారు, ఇప్పుడు నాకు ఎలా దేవుడు ఇందులో ఈ పరిస్థితిలో అని మనం రాత్రంతా కూడా నిద్రపోము. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈరోజు ఆ యేసు ప్రభు లోకరక్షకుడిగా మనకు వచ్చి మన భయాందోళన అన్నిటినీ కూడా తీసివేసి మనకి సమృద్ధితో కూడిన ఆశీర్వాదాలను భౌతికంగా, ఆత్మీయంగా అనుగ్రహించడానికి ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు అని దేవుని వాక్యం చెప్తుంది. నీ సమస్య ఏదైనా సరే అది నువ్వు నాకు చెప్పుకోలేవు, ఎవరికో పాస్టర్ గారికి చెప్పుకోలేవు, ఇంకెవరికో చెప్పుకోలేవు, కానీ దేవుడు చెప్పుకుంటే ఆయన నీకు నిజంగా నీ సమస్యని తొలగిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. రెండో విషయం చూడండి, రెండో విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మన భయాందోళన తీసివేసి మనకి సమృద్ధిని అనుగ్రహించే దేవుడు కాబట్టి ఆ లోకరక్షకుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. రెండవది ఏంటంటే, ఆయన మన బంధకాల నుంచి విమోచన అనుగ్రహించడానికి,
మన బంధకాలు. ఏంటా బంధకాలు? చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీ బైబిల్ ఉంటే తెరవండి. మొదటి 4 వచనాల్లో ఆ బంధకాలు ఏంటో మనకు చెప్తున్నాడు. చూడండి, మీ అపరాధముల చేత పాపము చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇంకా మీరు కింద దాకా చదివినట్లయితే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మీరు ఆ వారిలో కలిసి మనమందరము కూడా శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేరుస్తూ మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించటము కడమ వారి వలె స్వభావ సిద్ధమైన దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. 4వ వచనం చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏంటి ఆశీర్వాదం అండి? భయాందోళన తీసివేసే దేవుడు అని చెప్పాము. రెండోది ఏంటి ఆశీర్వాదం అంటే? 3 విషయాలు చెప్పాడు అక్కడ అపోస్తలుడైన పౌలు. మనం బంధకాల్లో ఉన్నామంట. బంధకాల్లో ఉన్నామంట, పాపం అనే బంధకంలో ఉన్నామంట. రెండవది సాతాను బంధకంలో ఉన్నామంట. వాయుమండలం అధిపతి ఎవరండి? వాయుమండలం అధిపతి సాతాను. అయితే మనము పాపానికి బానిసలమై ఉన్నాము, సాతానికి బానిసలమై ఉన్నాము. మూడవది కూడా చెప్పాడు, మన శరీరానికి బానిసలమై ఉన్నాము. మనని మనం రక్షించుకోలేము, మనని మనం దేవుని బిడ్డలుగా చేసుకోలేము, నిస్సహాయ స్థితిలో ఉన్నాము. మనని ఈ లోకంలో ఉండే వాళ్ళు ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు. మన బంధకాల నుంచి విమోచన అనుగ్రహించడానికి యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఏంటా బంధకాలు? పాపం అనే బంధకము, మరి సాతాన్ అనే బంధకము, మరణం అనే బంధకము, శరీరం అనే బంధకము. ఈ బంధకాలన్నిటిలోంచి విమోచన కలుగు చేయడానికి, స్వతంత్రుడిగా చేయడానికి యేసు ప్రభు నరావతారిగా వచ్చాడు. అందుకని 4వ వచనంలో ఏమంటే, ఆయన ప్రేమ చేత మనలను క్రీస్తు ద్వారా రక్షించెను, బ్రతికించెను. ఈరోజు నీ బంధకాల నుంచి నిన్ను విమోచింపగలవాడు ఎవరు? యేసు ప్రభు. అయ్యో, నేను సిగరెట్లు మానేయలేకపోతున్నాను, తాగుడికి నేను బానిస అయిపోయాను, సినిమాలకు బానిస అయిపోయాను, అపవిత్రమైన కార్యక్రమాలకు నేను బానిస అయిపోయాను అని అనేక మంది బాధపడుతున్న పరిస్థితుల్లో యేసు ప్రభు కాలము సంపూర్ణమైనాక ఆయన స్త్రీ సంతానంలో పుట్టి మనందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు నరావతారిగా వచ్చాడు. మన బంధకాల నుంచి విమోచన అనుగ్రహించడానికి. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు అనుగ్రహించెను. చూడండి, యేసు ప్రభు నరావతారిగా ఎందుకు వచ్చాడండి? మన పాపములోంచి, మరణములోంచి, బంధకాలలోంచి, ఆ సాతాను యొక్క బంధకం నుంచి, మరణం అనే బంధకంలోంచి మనని విడిపించి మనకి రక్షణ ఇవ్వడానికి, దేవుని బిడ్డలుగా మనని మార్చుకోవడానికి దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకా బాగా చూడాలనుకుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని అని రాయబడినది నెరవేర్చున్నట్లు దేవుని మూలముగా ఆయన మనకు, చూడండి, జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. యేసు ప్రభు రాకడ ద్వారా దేవుని జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. రెండవది ఏమిచ్చాడమ్మా? దేవుని నీతిని మనకి ఇచ్చాడు. మూడవది పరిశుద్ధతని ఇచ్చాడు. నాలుగవది విమోచన ఇచ్చాడు. ఇప్పుడు చెప్పాం కదా, సాతాను నుంచి, పాపం నుంచి, శరీరం నుంచి
ఆ బంధకాల నుంచి విముక్తిని కలగజేయడానికి యేసు ప్రభు నరావతారిగా వచ్చాడు. ఈరోజు నీ బంధకాలు ఏమైనా సరే యేసు ప్రభు తీసివేయగలడు. ఆయన రక్షకుడిగా పుట్టాడు కదా. యోసేపుకి దేవదూత వచ్చి తెలియపరిచింది, మరియను నీవు భార్యగా స్వీకరించాలి, అంతేకాకుండా నీకు పుట్టబోయే శిష్యునికి యేసు అని పేరు పెట్టాలి. ఎందుకు? ఆయన తన ప్రజలని వారి పాపము నుంచి రక్షించును. రక్షకుడిగా పుట్టాడు, రాజుగా పుట్టాడు. మన పాపాల నుంచి, మన అపవిత్రత నుంచి మనల్ని విమోచించి, ఆయన రక్తంలో కడిగి మన బంధకాలన్నింటినీ కూడా విమోచించి మనల్ని స్వతంత్రులుగా చేయడానికి యేసు ప్రభు నరావతారిగా వచ్చాడు. ఈరోజు నీ బంధకాలు ఏమైనా సరే వాటి నుంచి నీకు విముక్తిని కలగజేయడానికి యేసు ప్రభు నరావతారిగా వచ్చాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఆ రక్షకుణ్ణి నీవు స్వీకరించాలి. ఎందుకంటే ఆ అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తులు ఏమని చెప్తారంటే, యేసు ప్రభు నామము తప్ప ఇంకే నామములోనూ మీకు రక్షణ లేదు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామములో చూడండి. రక్షణ కావాలి అంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. రక్షణ యేసు ప్రభు ద్వారా తప్ప ఇంకా దేని ద్వారానూ రాదు. నీవెన్ని మంచి పనులు చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా నీకు రక్షణ లేదు. కానీ యేసు ప్రభువుని నీ రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించడం ద్వారా దేవుడు నీవు రక్షింపబడతావు, నీతిమంతులుగా చేయబడతావు, పరిశుద్ధపరచబడతావు, నీ బంధకాల నుంచి విమోచింపబడతావు. అందుకని హీబ్రూ గ్రంథకర్త ఏమంటాడంటే 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ కొనసాగెదవు. ఈ క్రిస్మస్ నాడు యేసు ప్రభు ఇచ్చే రక్షణను నీవు పొందుకోవాలని, అంగీకరించాలని, విశ్వాసముతో యేసు ప్రభుని నీ రక్షకుడిగా, నీ ప్రభువుగా స్వీకరించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి రక్షణ, అంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ కొనసాగెదవు. గొప్ప రక్షణ యేసు ప్రభు దేవుడై ఉండి నరావతారిగా వచ్చి శిలువ మరణము పొందనంతగా తాను రిక్తునిగా చేసుకొని ఆ శిలువలో తన రక్తాన్ని, శరీరాన్ని మన కొరకు బలిగా అర్పించి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకి రక్షణను, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం అంగీకరించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇది 2వ ఆశీర్వాదము. 3వ ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు లోకరక్షకుడిగా ఎందుకు వచ్చాడంటే నీతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని. వ్యక్తిగత సంబంధాన్ని 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు, ఆయనకి పుట్టడానికి పశువశాల తప్ప ఇంకెక్కడా కూడా స్థలం లేకుండింది. అయితే ఆయన ఎందుకు పుట్టాడంటే మనని కూడా తన బిడ్డలుగా చేసుకొని మనలో పుట్టడానికి, మనలో నివసించడానికి, మనని తన ఆలయంగా చేసుకోవడానికి యేసు ప్రభు నరావతారిగా పుట్టాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో చూడండి, 3వ విషయాన్ని చెప్పు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమియను. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడమ్మా? He's wanting to have a personal relationship with you. వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాడు. 2024 సంవత్సరాల క్రితం పుట్టిన యేసు ప్రభు నీ హృదయంలో జన్మించాలని కోరుతున్నాడు. నిన్ను తన ఆలయంగా చేసుకోవాలని కోరుతున్నాడు. నీతో నివసించాలని కోరుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు గైకొన్ను,
అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును. చూడండి, ఇది చూడండి, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద ఎవరు వస్తారంట నీలోనికి? యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైన దేవుడు ఎక్కడికి వస్తాడంట? నీలోకి వచ్చి నీలో నివసిస్తాడంట. ఈరోజు ఆ త్రియేక దేవుడు నీలో ఉన్నాడా? ఒకవేళ లేకపోతే ఆ క్రిస్మస్ ఎలాంటి ఆశీర్వాదమో లేదు. నీవు మంచి వంటలు వండుకొని ఉండొచ్చు, మంచిగా డిస్ట్రిబ్యూషన్ చేసి ఉండొచ్చు, చాలా కాస్ట్లీ బట్టలు కొనుక్కొని ఉండొచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను నీలో నివసించడానికి, నిన్ను నా ఆలయంగా చేసుకోవడానికి. 1 కొరింథీ 6:19-20లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించి నిన్ను తన ఆలయంగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడినది కనుక నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని నీవెరుగరా. అంటే అర్థం ఏంటండి? యేసు ప్రభు నీలో నివసించి నిన్ను తన ఆలయంగా, ఆలయం అనుకుంటే చాలాసార్లు ఒక బిల్డింగ్ అనుకుంటాము, ఈ చర్చ్ కూడా ఆలయమే, కానీ ఆయన ఎక్కడ ఆలయంగా చేసుకోవాలని కోరుతున్నాడమ్మా? నిన్ను, నీలో నివసించి నిన్ను తన ఆలయం. అంటే ఇక్కడ ఉన్నోళ్ళందరము ఒక్కొక్కరము దేవునికి ఒక ఆలయం అన్నమాట. ఆయన నీలో నివసించి నిన్ను తన ఆలయంగా చేసుకొని నీ ద్వారా తన కార్యక్రమాలు, తన ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన నరావతారిగా ఈ భూలోకానికి వచ్చాడు. నీ భయాందోళన తీసివేసే దేవుడు, నీకు రక్షణను, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. మూడవదిగా ఆయన నీలో నివసించి నిన్ను తన ఆలయంగా చేసుకొని నీ ద్వారా తన ఉన్నతమైన ప్రణాళికను ఈ లోకంలో నెరవేర్చుకోవాలని కోరుతున్నాడు. 4వది చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట ఉంది. గబగబా చూద్దాము, ఇంకొక 2-3 మాటలు చెప్తాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలోంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, 4వ ఆశీర్వాదం అండి, భయాందోళన తీసివేస్తున్నాడు. 2వది రక్షణ ఇస్తున్నాడు. 3వది ఏమన్నామమ్మా? వ్యక్తిగతంగా నీలో నివసించి నిన్ను తన ఆలయంగా చేసుకోవాలనుకుంటున్నాడు. 4వది ఏంటంటే దేవుని రాజ్య వారసులుగా చేయాలనుకుంటున్నాడు. అంటే ఈ లోకంలో ఉండే రాజ్యము, దేవుని రాజ్యము వ్యత్యాసమై ఉన్నది. లోకం రాజ్యం ఎలాంటిదంటే ఇప్పుడు చదివాం కదా, అంధకార రాజ్యము, అంధకారంలో ఉండే రాజ్యము. కానీ దేవుని రాజ్యం ఎలాంటి రాజ్యం అమ్మా? వెలుగు రాజ్యము, నీతితో కూడిన రాజ్యము, పరిశుద్ధమైన రాజ్యము. దేవుడు అంటున్నాడు, నిన్ను ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అపవిత్రమైన రాజ్యంలోంచి దేవుని రాజ్యంలోనికి నిన్ను ప్రవేశించడానికి యేసు ప్రభు నరావతారిగా వచ్చాడు. దేవుని బిడలంగా మనం చేసుకొని ఆయన రాజ్య వారసులంగా చేసుకోవడానికి. రోమీలకు రాసిన గ్రంథం 8వ అధ్యాయం, రోమీలకు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమీలకు రాసిన గ్రంథం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో వారసులం, పరలోక రాజ్య వారసులంగా చేసుకోవడానికి యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక స్వాస్థ్యాలన్నీ కూడా ఒకరోజు పోతాయి. ఈ లోకంలో ఉండేదంతా కూడా పోతది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చాను, ఆ రాజ్యంలో నీ స్థానాన్ని ఇచ్చాను, ఆ రాజ్యంలో నీకు పరలోక స్వాస్థ్యాన్ని కూడా ఇచ్చాను. 1 పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వడానికే నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ పరలోక స్వాస్థ్యము ఈ భూలోక స్వాస్థ్యాలతో పోల్చుకోలేము. పరలోకం ఎలా ఉంటుందండి?
బంగారము అంటే ప్రెషియస్ స్టోన్స్ తో నింపబడిన ఒక ప్రత్యేకమైన స్థలము. ఆ స్థలములో దేవుడు నీకు స్వాస్థ్యాన్ని కలుగజేస్తాను అని చెప్తున్నాడు. పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి, పరలోక రాజ్య వారసులంగా ఉండడానికి, ఆయన రాజ్యంలో మనం నివసించడానికి, ఆయన రాజ్య వారసులంగా ఉండడానికి, పరలోక స్వాస్థ్యాన్ని మనం పొందుకోవడానికి యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో చాలాసార్లు మనం వరి అవుతాము, అయ్యా నాకు మంచి ఇల్లు లేదు, మంచి కారు లేదు, మంచి బంగ్లా లేదు, అనేకులకు ఉండే ఆస్తిపాస్తులు నాకు లేవు అని మనం ఎంతో చింతిస్తూ ఉంటాం కదా, సామాన్యంగా చింతిస్తాము. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను నా రాజ్య వారసునిగా, ఇప్పుడు 145వ కీర్తన చదివాం కదా, అందులో 13వ వచనం చూడండి, 13వ వచనం చూడండి, 145వ కీర్తన మనం చదువు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు. అంటే దేవుని రాజ్యము శాశ్వతమైనది. నెబుకద్నెజర్ రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటిదో, కళ భావం ఏంటిదో ఎవరికీ తెలియదు. అయితే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, దానియేలుకి రాజుగారికి వచ్చిన కళను, దాని భావాన్ని దేవుడు తెలియపరిచాడు. అయితే నెబుకద్నెజర్ రాజు దగ్గరికి దానియేలు వచ్చి కళను, దాని భావాన్ని చెప్పి ఏమంటాడంటే, అయ్యా నెబుకద్నెజరు, నువ్వు పెద్ద రాజు అని గర్విస్తున్నావు, కానీ ఈ లోకంలో ఉండే రాజ్యాలన్నీ కూడా కూలిపోతాయి. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ఒకటి రాబోతుంది, అది శాశ్వతమైన రాజ్యము అని దానియేలు నెబుకద్నెజర్ రాజుకు చెప్తాడు. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనంలో రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాని మీద పొందిన వారికి మన ఎవ్వరికి చెందదు. ముందు వచ్చిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగములు నిలుచును. దేవుని రాజ్యం గురించి దానియేలు నెబుకద్నెజర్ రాజు చెప్తున్నాడు, అయ్యా నీ రాజ్యం కావచ్చు, ఇంకేదన్నా రాజ్యం కావచ్చు, ఇవన్నీ కూడా కూలిపోతాయి. పరలోకం నుంచి మెస్సయ్య దిగి వచ్చినప్పుడు దేవుని రాజ్యము స్థాపింపబడుతుంది. మత్తయి సువార్త 4:17లో యేసు ప్రభు ఏమంటాడంటే, మీరు మారు మనసు పొందడి, ఆ దేవుని పరలోక రాజ్యము ఆసీనమై ఉన్నది అని ప్రజలకు చెప్తున్నాడు. ఈరోజు నీవు దేవుని రాజ్యంలో ఉన్నావా లేదా? నీవు ఈ లోకంలో ఉండే రాజ్యాల్లో నీవు ఎన్ని ఉన్నా సరే అవి ఒక రోజు కూలిపోతాయి. కానీ శాశ్వతమైన రాజ్యము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలని, ఆ రాజ్య వారసులంగా చేయబడాలని, ఆ రాజ్యంలో ఉండే స్వాస్థ్యాన్ని నీవు పొందుకోవాలని యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని రాజ్యంలో మనం ఉన్నామా అండి? అయ్యో నాకు అది లేదు, ఇది లేదు అని ఎంతో చింతిస్తున్నామేమో, ఎన్నో బాధపడుతున్నామేమో. దేవుడు అంటున్నాడు, నా రాజ్యం శాశ్వతమైనది, నా రాజ్యంలో నీవు ఉండాలి, నా రాజ్య వారసునిగా నీవు చేయబడాలి, నా రాజ్యంలో ఉండే స్వాస్థ్యాన్ని నీవు పొందుకోవాలి. ఎందుకంటే ఆ స్వాస్థ్యం ఎప్పటికీ పోదు. 1 పేతురు 1వ అధ్యాయం 3-4 వచనాల్లో పేతురు చెప్తాడు, ఈ లోక స్వాస్థ్యాలన్నీ కూడా ఎగిరిపోతాయి, కానీ దేవుడి ద్వారా ఇచ్చే స్వాస్థ్యం ఎలాంటిదంట? నిర్మలమైనది, అక్షయమైనది, బాడబారినది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మించెను. రక్షణ పొందిన వారికి, దేవుని బిడ్డలుగా మార్చబడిన వారికి దేవుడు ఏమిస్తున్నాడమ్మా?
తన రాజ్యంలో స్థానాన్ని ఇస్తున్నాడు. అది నీవెవరైనా కావచ్చు, చిన్న పిల్లవాడు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుడు అంటున్నాడు, సండే స్కూల్ బిడ్డ అయినా కావచ్చు. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను విశ్వసించి అంగీకరించినట్లయితే నా కుమారునిగా నీవు చేయబడతావు, నా రాజ్యంలో చేర్చబడతావు, నా రాజ్య వారసునిగా నీవు దీవించబడతావు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజ్య వారసులంగా మనం చేయబడాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక 2 మాటలు చెప్తాను 2 నిమిషాల్లో. మా రోమిలకు రాసిన గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము అయి ఉన్నది. జాయ్ అండ్ పీస్. క్రిస్మస్ యొక్క బ్లెస్సింగ్ ఏంటంటే, దేవుడు అంటున్నాడు, ఈ లోకం ఇవ్వలేని సంతోషాన్ని, సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. ఈ లోకంలో మనం ఏదన్నా వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఒక కారు కొనుక్కున్నాం, లేక ఒక బిల్డింగ్ కొనుక్కున్నాము, కొంతకాలం సంతోషిస్తాము. తర్వాత ఏమవుతుంది? ఆ సంతోషము మళ్ళీ పోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నన్ను అంగీకరించినట్లయితే నిత్యమైన ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఈ లోకం ఇవ్వలేనిది. యోహాను సువార్త 14:27లో మన అక్కడ ఉండే శిష్యులకు యేసు ప్రభు ఏం చెప్తాడంటే, నేనిచ్చు సమాధానము లోకమిచ్చు సమాధానంతో పోల్చలేము. లోకమిచ్చు సమాధానాన్ని నేను ఇవ్వట్లేదు, అది తాత్కాలికమైనది. నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఈ క్రిస్మస్ నాడు దేవుని సంతోషాన్ని, సమాధానాన్ని నీవు నేను పొందుకోవాలని యేసు ప్రభు నరావతారిగా వచ్చాడు. మన భయాందోళన తీసివేస్తానని చెప్తున్నాడు, రక్షణ ఇస్తానని చెప్తున్నాడు, నీతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండి నిన్ను తన ఆలయంగా చేసుకుంటానని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన రాజ్య వారసులంగా చేసుకొని ఆయన రాజ్యంలో నీకు ఒక విశేషమైన స్థలాన్ని ఏర్పాటు చేసి నీకు స్వాస్థ్యంగా అనుగ్రహిస్తానంటున్నాడు. నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఈ లోకం ఇవ్వలేనిది ఆ యేసు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఒక మంచి నిరీక్షణ నీకు అనుగ్రహిస్తాడు. మీరు చదువుకోండి, రోమిలకు రాసిన గ్రంథం 15:13లో ఏమంటున్నాడంటే, ఉన్నతమైన నిరీక్షణ. ఈ లోకంలో ఉండే మనుషులకు నిరీక్షణ లేదు. దే డోంట్ హ్యావ్ హోప్. నేను ఈరోజు చనిపోతే నా ఫ్యూచర్ ఏంటి అని వాళ్ళకి ఎలాంటి నిరీక్షణ లేదు. యేసు ప్రభు అంటున్నాడు, ఈరోజు నీవు భౌతికంగా చనిపోయినా వెంటనే నీవు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. నిత్యమైన నిరీక్షణ దేవుని యేసు ప్రభు యొక్క జన్మం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. రోమిలకు రాసిన గ్రంథం 15:13వ వచనంలో ఆ మాటను చెప్తాడు. విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోను సమాధానంతోను మేమను నింపునుగాక. నిత్యమైన నిరీక్షణ, మహిమగల నిరీక్షణ దేవుడు ఇవ్వడానికి నరావతారిగా వచ్చాడు. చివరి మాట ఏంటంటే, యోహాను సువార్త 15:16లో మనం చూసినట్లయితే ఏమనుందంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఫలించే జీవితాన్ని అనుగ్రహించడానికే. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు కానీ మీరు నా పేరున తండ్రిని ఏమడుగుతారో అది నేను మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. చూడండి, ఫలభరితమైన జీవితాన్ని. ఈ 7 విషయాలు దయచేసి గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు నరావతారిగా ఎందుకు వచ్చాడమ్మా? మన భయాందోళన తీసివేయడానికి, మనకి నిజమైన ఆ విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన మనకి లోక రక్షకుడిగా వచ్చాడు. రెండవది, మనకి రక్షణ ఇవ్వడానికి, విమోచన ఇవ్వడానికి ఆయన నరావతారిగా వచ్చాడు. మూడవది, మనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండి మనని తన ఆలయంగా చేసుకోవడానికి నరావతారిగా వచ్చాడు. నాలుగవది, ఆయన రాజ్య వారసులంగా ఆయన స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ఆయన నరావతారిగా వచ్చాడు. ఐదవది, నిత్యమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మహిమగల నిరీక్షణ ఇవ్వడానికి వచ్చాడు. మన జీవితము ఫలభరితమైన జీవితంగా చేయబడ్డానికి వచ్చాడు.
ఈ 7 ఆశీర్వాదాలని నీవు నేను పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటండి? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? యేసు క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ వర్డ్కి అర్థం ఏంటంటే యేసు ప్రభుని ఆరాధించుట. ఎవరెవరు ఆరాధించారు? దేవదూతలు ఆరాధించారు కదా. సర్వోన్నతమైన స్థలముల్లో ఆ దేవుడికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి పాటలు పాడి దేవుడిని ఆరాధించారు. జ్ఞానులు ఎలా ఆరాధించారమ్మా? ఆయనకి బంగారము, గోళ్ళము, సాంబ్రాణి అర్పణగా అర్పించి ఆరాధించారు. గొర్రెల కాపర్లు ఎలా ఆరాధించారమ్మా? దేవుని వాక్యాన్ని అనేకులకి ప్రకటించారు. పౌలు ఎలా ఆరాధించాడమ్మా? రోమిలికి రాసిన గ్రంథం 15వ వచనంలో చెప్తాడు. 15వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్తాడు ఏమంటే, 16వ వచనంలో ఏమంటాడంటే, నేను పరిచర్య చేయుట ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని చెప్తున్నాడు. 4 విషయాలు. పాటల ద్వారా ఆరాధించారు దేవదూతలు. జ్ఞానులు ఎలా ఆరాధించారు? దేవునికి అర్పణలు ఇచ్చి ఆరాధించారు. 3వది, గొర్రెల కాపర్లు ఎలా ఆరాధించారు? దేవుని వాక్యాన్ని ప్రకటించారు. పౌలు ఎలా ఆరాధించాడు? దేవుని పరిచర్య చేశాడు. ఈరోజు నువ్వు నేను ఎలా ఆరాధిస్తున్నామా? ఏదో చర్చికి అందరితో పాటు వచ్చి వెళ్ళిపోవాలనుకున్నామా? ఏదో వాక్యం విని వెళ్ళిపోవాలనుకున్నావా? యేసు ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకంలో ఎందుకు పుట్టానంటే నీవు నన్ను ఆరాధించాలని. ఎలా ఆరాధించాలి? రోమిలికి రాసిన గ్రంథం 12:1-2, నిన్ను నీవు సజీవ యాగముగా దేవునికి అర్పణగాను సమర్పించుకున్నప్పుడు, నీ శరీరము, నీ మనసు, నీ ఆత్మ దేవునికి అర్పించుకున్నప్పుడు నీవు ఆయన్ని ఆరాధించగలవు. నీకు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యంతో దేవునికి మనం కొంత భాగం ఇచ్చినప్పుడు దేవుని ఆరాధించగలము. దేవుని వాక్యాన్ని ప్రజలకి పంచిపెట్టినప్పుడు దేవుణ్ణి ఆరాధించగలము. అంతేకాకుండా పౌలు వలె దేవుని పరిచర్యలో పాలిభాగస్తులమై ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించగలము. అలాంటి ఆరాధన దేవుడు మన అందరి నుంచి కోరుతున్నాడు. ఈ క్రిస్మస్ నాడు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవా, నీవు నాకు సమస్తమైన ఆశీర్వాదాలను అనుగ్రహించడానికి నరావతారిగా ఈ లోకానికి వచ్చావు. నేను నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాను. నా శరీరాన్ని, మనసుని, ఆత్మను నీకు సమర్పిస్తాను. నేను నాకు ఇచ్చిన ఈవులను నీకు సమర్పించి నిన్ను ఆరాధిస్తాను. అంతేకాదు, నేను నీ సత్య సువార్తను అనేకులకి అందించడం ద్వారా నిన్ను ఆరాధిస్తాను. పౌలు వలె నేను అనేకులకి నీ పరిచర్య చేయుట ద్వారా నిన్ను ఆరాధిస్తాను. ఈ 4 విషయాల్లో దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఈ 4 విధాలుగా మనం దేవుడిని ఆరాధించాలని కోరుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి వ్యక్తిగతంగా ఈరోజు ఆ రక్షణను దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయనని రక్షకుడిగా, ప్రభువుగా మనం స్వీకరించి మన సమస్తాన్ని ఆయన సమర్పించుకొని ఆయన ఆరాధించినప్పుడు ఈ క్రిస్మస్ ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ఈ ఉదయకాలంలో మీ సన్నిధిలో మమ్మల్ని